2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. పైథాన్ నేర్చుకున్నాను కానీ జాబ్ లేదు. ఏం చేయాలి? సో జనరల్గా స్టూడెంట్స్ పైథాన్ ఫుల్ స్టాక్ అని చెప్పి జాయిన్ అవుతూ ఉంటారండి. జాయిన్ అయినప్పుడు పైథాన్ కోర్స్ నేర్చుకుంటారు. 3 months టైం అవుతుంది. తర్వాత కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. మేజర్గా స్టూడెంట్స్ బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఒక కోర్స్ నేర్చుకునేది, అది పైథాన్ అవనండి లేకపోతే వేరే కోర్స్ అవనండి, అల్టిమేట్ దాని రిజల్ట్ ఏం కావాలి అంటే జాబ్. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కాదు. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్తో ఏమీ కాదు. మీ 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ డిగ్రీ సర్టిఫికేటే ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు చేసే కోర్సెస్ కంప్లీషన్ సర్టిఫికేట్తో యూజ్ ఉండదు. అక్కడ మీకు కావాల్సింది స్కిల్. ఆ స్కిల్ ఎంత నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్. అండ్ దెన్ ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకుంటున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్. పైథాన్ అన్నప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ అన్నప్పుడు కామన్ రెగ్యులర్ థింగ్స్ నేర్పించి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కొంత నేర్పించి ఫుల్ స్టాక్ అయిపోయింది అని చెప్పొచ్చు. అట్లా కాకుండా మీ చేత ఓన్గా ప్రాజెక్ట్ బిల్డ్ చేపించి దాంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ క్లౌడ్ అండ్ ఏపీఐస్ ఇవన్నీ కూడా చేపించటం ఒక రకం అనమాట. ఇవన్నీ ఎప్పుడైతే చేయటం నేర్చుకుంటారో మీకు అప్పుడు ప్రాపర్ స్కిల్ అన్నది వస్తుంది. ఆ స్కిల్ ఒక్కసారి వచ్చింది అంటే కనుక ఏ ఇంటర్వ్యూనైనా మీరు ఫేస్ చేయగలుగుతారు. 2, సార్ మా దగ్గర స్కిల్ ఉంది కానీ అసలు ముందు ఇంటర్వ్యూసే రావట్లేదు మా దాకా, మేము అప్లై చేసినా కూడా రిప్లై రావట్లేదు అంటారండి. ఇక్కడ హార్ష్ రియాలిటీ మాట్లాడుకోవాలి అంటే గనక చాలా కంపెనీస్, చాలా కాదు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్తో అసోసియేట్ అయ్యి ఉంటాయి. ఎందుకు ఇన్స్టిట్యూట్స్తో అసోసియేట్ అయ్యి ఉంటాయి అంటే గనక వాళ్ళకు వచ్చే ప్రాజెక్ట్స్ ఏముంటాయి, వాటిల్లో ఏం స్కిల్ సెట్ కావాలి అన్నది ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడతారండి. మాట్లాడినప్పుడు వీళ్ళు దాని రిలేటెడ్ ట్రైనింగ్ చేస్తారు. ట్రైనింగ్ చేశాక ఇంటర్వ్యూ చేసి వాళ్ళు బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళని, ఒకప్పుడు అంటే ఒక 4 years బ్యాక్ ప్రతి కంపెనీ కూడా ఫ్రెషర్ని హైర్ చేసి రెగ్యులర్ చెక్ చేసుకొని ఫ్రెషర్ని హైర్ చేసి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు. ట్రైనింగ్ ఇవ్వటానికి ముందే అసలు వీళ్ళు ఎంత క్యాపబుల్ ఉన్నారు, ఎంత స్కిల్ ఉంది అని చూస్తున్నారు. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే గనక ఒకప్పుడు పాస్అవుట్ స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ తక్కువ, ఇప్పుడు దాదాపు ఓన్లీ మన తెలుగు స్టేట్స్ నుంచి 10 lakh+ స్టూడెంట్స్ పాస్అవుట్ అవుతున్నారు. 10 లక్షల మందికి గట్టిగా మాట్లాడితే 1.5 lakh జాబ్స్ ఉంటున్నాయేమో సంవత్సరంలో, 1.5 lakh జాబ్స్. సో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు కంపెనీస్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ కూడా అది రియలైజ్ అవ్వాలి. అది రియలైజ్ అయ్యి అందరిలో ఒకలాగా ఉండాలా లేదా యూనిక్గా ఒకలాగా ఉండాలా అన్నది చూజ్ చేసుకోవాలి. అలా ఎప్పుడైతే డిఫరెంట్గా థింక్ చేసి తనొక్కడు యూనిక్గా ఉండాలి. యూనిక్ అంటే ఏం లేదు, స్కిల్ సెట్ బాగా నేర్చుకోవాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా నేర్చుకోవాలి, మల్టిపుల్ హ్యాక్థాన్స్ లాంటివి పార్టిసిపేట్ చేసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. అప్పుడు తను యూనిక్గా ఉంటాడు, స్కిల్ సెట్ బాగుంటుంది. ఎప్పుడైతే ఒక రైట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాడో వాళ్ళు ఆపర్చునిటీస్ ఇస్తారో, ఆపర్చునిటీస్ ఇవ్వగానే ఈజీగా క్రాక్ చేస్తారు. సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒక పేరెంట్ అయినా సరే స్టూడెంట్ అయినా సరే మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ప్రతి పేరెంట్ని స్టూడెంట్ని ఫస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయమంటాను, కౌన్సిలర్స్తో మాట్లాడమంటాను. మాట్లాడాక ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమని చెప్తానండి. ఎందుకు అంటే మేము 100 days అప్స్కిల్ చేస్తాము. ఓకే, అప్స్కిల్ చేశాక మేము దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ వీక్ మినిమం 3 drives అన్నవి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో అప్స్కిల్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఈజీ. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ 2 నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము. అండ్ పేరెంట్స్కి మన సైడ్ ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 0 down payment EMI ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, సో డబ్బు లేకపోయినా సరే ముందు వచ్చి చదువుకోవడానికి అవకాశం, ఈఎంఐలో పే చేయొచ్చు. స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎక్కువ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే.